నేను మీ దోసిట్లో ఆ దేవుని ఆశీర్వాదమైన తీర్థం పోసే ఉద్ధరిణిని. గుడిలో రోజూ మిమ్మల్ని చూసి మురిసిపోయే నాకు మీరు చేసే ఒక చిన్న పొరపాటు చూస్తే గుండె తరుక్కుపోతోంది. అమృతం లాంటి తీర్థం తీసుకున్నాక ఆ తడి చేతిని నేరుగా మీ తల మీద రుద్దుకుంటారు చూశారా? దయచేసి ఇంకెప్పుడూ అలా చేయకండి. ఎందుకో తెలుసా? తీర్థం సేవించేటప్పుడు మీ పెదవులు చేతికి తగులుతాయి. అంటే ఆ చెయ్యి ఎంగిలి పడుతుంది. ఆ ఉచ్ఛిష్టాన్ని పవిత్రమైన శిరస్సుపై రాయడం ఆ పరమాత్మను అవమానించడమే కదా. మన తల పవిత్రమైనదే కాని దానిపై ఉండే వెంట్రుకలు మృతకణాలు. వేదమంత్రాలతో అభిషేకించిన ఆ పాదోదకాన్ని మలినమైన వెంట్రుకలకు పూయడం ఎంత అపరాధమో ఒక్కసారి ఆలోచించండి. మన తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. గుడిలోని దైవశక్తి మీలోకి ప్రవహించే మార్గమది. ఎంగిలి చేత్తో అక్కడ రుద్దితే ఆ పాజిటివ్ ఎనర్జీకి మీరే అడ్డుకట్ట వేసినట్టు. మరి ఆ తడినేం చేయాలి? ఎంతో భక్తితో మీ 2 కళ్ళకద్దుకోండి, లేదా ఆ చేతిని గాలికలా ఆరనివ్వండి. అంతేగాని తలకు మాత్రం రుద్దకండి. నా ద్వారా మీ దోసిట్లో రాలిన ప్రతి దైవజలపు బొట్టు మీ తలరాతను మార్చాలన్నదే నా తపన. రేపు గుడికి వచ్చినప్పుడు నన్ను చూసి చిరునవ్వు నవ్వుతారు కదూ. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం దైవికం తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.